పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై 31-20-2024వ తేదీన ఇద్దరు యువకులు 2 బైక్ల మీద 2 బ్యాగులతో గంజాయి తీసుకు వెళుతూ బైక్ స్కీడ్ అయ్యి కింద పడిపోగా వారి వద్ద గంజాయి ప్యాకెట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనితో పోలీసులు రంగప్రవేశం చేసి వారిరువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం నాడు చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31-01-2024న బుధవారం నాడు గంజాయి అరెస్ట్ కాబడిన ఇద్దరి ముద్దాయిలలో మొదటివాడు చింతలపుట్టి శివకుమార్ వయస్సు 19 సంవత్సరాలు హైదరాబాద్ అని, రెండోవాడు కిముడు శంకర్ 19 సంవత్సరాలు ఒరిస్సా సరిహద్దు వ్యక్తి అని పేర్కొన్నారు. వీరితో పాటు మరో 3 వ్యక్తులు ఉన్నారని, వారికోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వీరు అక్రమ సంపాదనకు అలవాటుపడి తక్కువ రేటుకు గంజాయి కొని ఎక్కువ రేటుకి అమ్ముతున్నట్లు వివరించారు. ఈ క్రమంలో వీరు నిన్న విశాఖ జిల్లా సీలేరు వద్ద గంజాయి కొనుగోలు చేసి అక్కడ నుండి సుమారు 108 కేజీల గంజాయి రవాణాకు ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం వీటి విలువ 11 లక్షల రూపాయలు ఉంటుందని చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో యడ్లపాడు ఎస్ఐ రాజీవ్ శామ్యూల్, నాదెండ్ల ఎస్ఐ బలరామరెడ్డి, రూరల్ ఎస్ఐ రవికృష్ణ, రూరల్ ఎస్ఐ బాలకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. నిన్నటి దినము అనగా 31వ తేదీ మార్నింగ్ మాకు రాబడిన సమాచారం మేరకు మరియు ఎస్ఐ గారు యడ్లపాడు ఎస్ఐ గారు డ్యూటీలో ఉన్నారు, నాదెండ్ల ఎస్ఐ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ తిమ్మాపురం జంక్షన్ దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తున్నారు. అట్లాగే వెహికల్ చెక్ పోస్ట్ దగ్గర కూడా కొన్ని వెహికల్స్ ఆపకుండా వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ మీద మేము వెహికల్ చెకింగ్ చేస్తుంటే 2 బైకుల్లో బ్యాగులు పెట్టుకొని 2 వ్యక్తులు వస్తుంటే వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తే వాళ్ళు స్కిడ్ అయ్యి పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో స్కిడ్ అయ్యి కనపడటం జరిగింది. వాళ్ళని పట్టుకొని వాళ్ళ బ్యాగులన్నీ చెక్ చేస్తే దాంట్లో గంజాయిని గుర్తించడం జరిగింది. దాంట్లో బ్యాగుల్లో తనిఖీ చేసి వీళ్ళ పేర్లు కూడా విచారిస్తే ఒక అతని పేరు శివకుమార్, పురాణపూర్ హైదరాబాద్ అని, ఇంకో అతను శంకర్, ఇతను వచ్చి మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా దగ్గర. వీళ్ళిద్దరూ కూడా మల్కాన్గిరి దగ్గర నుంచి ఆ డిస్ట్రిక్ట్లో గంజాయి తీసుకుని హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ బస్తీల్లో కాలేజీల్లో గంజాయి అమ్మే క్రమంలో వాళ్ళు తీసుకున్నట్లే చెప్పారు. వాళ్ళతో పాటు ఇంకో 3 వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పారు. అది వాళ్ళ గురించి కూడా విచారిస్తున్నాము. వాళ్ళని కూడా త్వరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర నుంచి టోటల్ బ్యాగుల్లో ఉన్న గంజాయి కూడా ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 2 కేజీలు ఉంది. దాన్ని మొత్తం కలిపి 107 కేజీల 835 గ్రాములు గంజాయి ఉంది. అట్లాగే 2 బైకులు కూడా స్వాధీనం చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి. టోటల్ ఈ ప్రాపర్టీ దీని విలువ 11 లక్షల రూపాయలు దీని విలువ. వీళ్ళు బైక్లో ఇక్కడి నుంచి మల్కాన్గిరికి వెళ్ళి, హైదరాబాద్ నుంచి మల్కాన్గిరి వెళ్ళి అక్కడి నుంచి బై రోడ్ వస్తే క్రమంలో జరిగింది. వాళ్ళతో పాటు వెళ్ళే వ్యక్తి విజయవాడ మీదకి వెళ్ళాడు. వీళ్ళు రూటు తప్పి చిల్లూరుపేటలోకి వచ్చే క్రమంలో మనకి పోలీసులకి తాకపోవడం జరిగింది, తప్పుకోవడం జరిగింది. అట్లాగే దీంట్లో వీళ్ళతో పాటు ఉన్న ముద్దాయిలు ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. వీళ్ళని ఈరోజు కోర్టుకి జడ్జి గారికి వీళ్ళు సీలేరు దగ్గర పక్కనే మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ అని ఒడిస్సా బోర్డర్లో ఉంది. అక్కడి నుంచి గంజాయి తీసుకొని వీళ్ళు హైదరాబాద్ అతను పురాణపూల్ అంటే హైదరాబాద్, శివకుమార్ అనే అతను హైదరాబాద్ అతను. ఇంతకుముందు కూడా అతని మీద కేసులు ఉన్నాయి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు భద్రాచలం మీదకి వెళ్ళేటప్పుడు సూర్యాపేట దగ్గర పెట్టుకుంటే అక్కడ 6 నెలలు జైల్లో ఉండి ఒక 4 నెలల క్రితం రిలీజ్ అయ్యి వచ్చాడు.
మళ్ళీ ఇదే వ్యాపారం గంజాయి అక్రమంగా రవాణా చేస్తుండగా రెండవ అతను మల్కాన్గిరి డిస్టిక్ అతను రెండో అతను శంకర్ అని ఆల్రెడీ మీకు పేరు కూడా ఇచ్చాము. కిముడి శంకర్ అతను మల్కాన్గిరి డిస్టిక్. చిత్రకొండ అతను గుంటవాడ పంచాయతీ గులాబీ బోర్డు. మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ కేసు వచ్చారు. ఇంకా దీంట్లో మిగతా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటంలో అప్పుడు కూడా మీరు